గంజాయి మత్తు మనిషిని మృగంగా మార్చే మాయిదారి మందు. నరనరాల్లో మత్తు ఎక్కితే ఎదుటి ఉన్నది మనిషా పశువా అన్న స్పృహ కూడా ఉండదు. గంజాయి కేవలం ఒక మొక్క కాదు, యువత భవిష్యత్తును కాల్ చేస్తున్న కారు చిచ్చు. చేతిలో పుస్తకం ఉండాల్సిన వయసులో గంజాయి దమ్ములాగేస్తున్నారు విద్యార్థులు. లక్ష్యాల వైపు పరిగెత్తాల్సిన కాళ్ళు జైలు గోడల వైపు అడుగులేస్తున్నాయి. గంజాయి దొరకకపోతే వైట్నర్, అదే కాకపోతే బంగు, దొరికితే అది, ఎలా దొరికితే అన్నట్టుగా తయారైంది యువత పరిస్థితి. నెల్లూరులో రెచ్చిపోతున్న గంజాయిపై స్పెషల్ స్టోరీ. గంజాయి అంటే పోలీసుల నిఘా ఉంటుంది. మరి అది దొరక్కపోతే మత్తుబాబులు ఊరుకుంటారా? లేదు, ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇక్కడే అసలు ప్రమాదముంది. గంజాయి దొరకని పక్షంలో వైట్నర్ వాసన పీలుస్తున్నారు. బంగు నమలడం, చివరికి పెట్రోల్ వాసన కూడా బానిసలుగా మారిపోతున్నారు యువకులు. ఈ రకమైన మత్తు పదార్థాలు మనిషి మెదడును పూర్తిగా స్తంభింపజేస్తాయి, విచక్షణను చంపేస్తాయి. యువత ఈ రకమైన మత్తులో జోగుతూ తమని తాము కోల్పోతున్నారు. మత్తులో ఉన్నప్పుడు వాళ్ళేం చేస్తున్నారో వాళ్లకు తెలియని స్థితి. ఆ సమయంలో ఎవ్వరైనా అడ్డొస్తే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే. అసలు ఈ మత్తు పదార్థాలు యువత చేతికి ఎలా వస్తున్నాయి? కిరాణా సరుకుల్లా ఇంత సులభంగా ఎలా లభ్యమవుతున్నాయి అన్నదే ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న. గంజాయి అక్రమ రవాణాకు నెల్లూరు జిల్లా సేఫ్ జోన్గా మారింది. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల నుంచి బయలుదేరిన గంజాయి రవాణా నెల్లూరు మీదుగా చెన్నైకి తరలిపోతోంది. అంటే నెల్లూరు ఓ ట్రాన్సిట్ హబ్గా మారిందని తెలుస్తోంది. ఈ అపవాదును తుడిచిపెట్టేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజేండ్ల కంకణం కట్టుకున్నారు. నెల్లూరును గంజాయి రహిత సమాజంగా మార్చడమే లక్ష్యంగా ప్రత్యేక బృందాలను రంగంలో దింపారు. తరచూ దాడులు చేయడం, పట్టుబడిన గంజాయిని సీజ్ చేయడం ముమ్మరంగా జరుగుతోంది. పోలీసుల కంటే ఓ అడుగు ముందు గంజాయి స్మగ్లర్లు ఉంటున్నారని తెలుస్తోంది. పోలీసులు దాడులకు వెళ్లకముందే ఆ సమాచారం స్మగ్లర్ల చెవిన పడుతోందంట. దీంతో వారు అలర్ట్ అయిపోతున్నారంట. కేవలం పైకి కనిపించే దాడులు మాత్రమే జరుగుతున్నాయా, లేక లోపల ఇంకేదైనా పెద్ద నెట్వర్క్ నడుస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గ్రామాలు, పట్టణాలని తేడా లేకుండా గంజాయి ఇప్పటికే చాప కింద నీరులా పాకిపోయింది. అయినా ఈ నెట్వర్క్ వెనుకున్న అసలు సూత్రధారులెవరో అంతు చిక్కడం లేదు. పైపై దాడులు తప్ప అసలు నిందితులు పట్టుబడడం లేదు. ఒకప్పుడు గంజాయి ఎక్కడో అడవుల్లో రహస్య ప్రదేశాల్లో దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేవలం 20-30 రూపాయలకి చిన్న చిన్న ప్యాకెట్లుగా చాక్లెట్ లాగా గంజాయి అందుబాటులోకి వచ్చేసింది. కొంతకాలం విచ్చలవిడిగా సాగిన ఈ దందా ఇప్పుడు రహస్యంగా కొనసాగుతుంది. బహిరంగంగా కనిపించకపోయినా కావాల్సిన వారికి కోడ్ లాంగ్వేజ్లో సరుకు అందుతోంది. ఈ మత్తుకు బానిసైన యువకులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కళ్ళు ఎర్రబడి, మాట తడబడి, ఒంటి మీద స్పృహ లేకుండా వీళ్లు రోడ్డు మీద తిరుగుతుంటే ఆడపిల్లలు, సామాన్యులు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన స్టేషన్లోనే వీరంగం సృష్టించేంత స్థాయికి వీరి మత్తు చేరిపోయింది. గంజాయి దొరక్కపోతే ఏకంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ వాసన చూస్తూ పిచ్చివారిలా ప్రవర్తిస్తున్న యువతను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎస్పీ అజితా వేజేండ్ల, ఏఎస్పీ దీక్ష ఇద్దరు లేడీస్ సింగంలా జిల్లాలో క్రైమ్ రేట్ను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరుతున్నారు.